ఇది పింజేరే మట్టం అంటారు దీన్ని. ఈ కేరళలో వాయనాడులో ఒక మారుమూల. ఈ కేరళ స్టేట్‌లోనే వాయనాడు అనేది చాలా ప్రకృతి అందచందాలతో కూడుకున్నటువంటి ప్రదేశం. ఇది గాడ్ గిఫ్టెడ్ అంటారు, నేచర్ గిఫ్టెడ్ అంటారు. ఉన్న కేరళలో అందచందాల ప్లేస్‌లో వాయనాడు నెంబర్ 1. దీన్ని మన కొండ చర్యలు ఫారెస్ట్ ఇదంతా ఇల్లు ఉన్నాయి. ఇది మొత్తం టౌన్షిప్ లాగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం అయిపోయింది. పెద్ద పెద్ద పంటలు వచ్చింది. ఇది సహజంగా నేచర్ కెలామిటీ. ప్రకృతి అయితే మేము ఏం చేయప్పని అంటారేమో, మరి చేయాలి. దీనికి రుచిలో చెప్పిందంట. అది చేసిన శబ్దాన్ని చూసి ఆ పూర్వలు ఖాళీ చేసి చెప్పారు. అంటే మనకు ఉన్నటువంటి నిఘా విభాగాలు సరైన పద్ధతుల్లో లేదు. ఎప్పుడైనా ఇది ప్రత్యర్థులు దాడి చేసేటువంటి పద్ధతిలో నిఘా విభాగాలు ఉపయోగిస్తాం తప్ప ఈ నేచురల్ కెలామిటీలో ఫార్కాస్టింగ్ కాన్సన్ట్రేషన్ ఏమైనా కానీ రీహాబిలిటేషన్ అవసరం. దీనిపై ఈరోజు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు, చూశాడు, వెళ్ళాడు. మరి ఇది ముద్దమంది పూలాగా వచ్చిపోతే లాభం లేదు. దీనికేదో యుద్ధ ప్రాతిపదికన ఇది జాతీయ విపత్తుగా గుర్తించి L3ని అమలు చేసేటప్పుడు సాధ్యం కాదు. కొన్ని జాతీయ విపత్తు గుర్తించి లాభం. దాని L3 అనేది సీరియస్గా ఉండేటువంటి కష్టం. ఆ విధంగా దాన్ని గుర్తించుకొని పోతున్నాం. రేపు ఏమవుతుందో తెలియదు. ఏమైనా కానీ ఈ కేరళకి పెద్ద నష్టం కల్పించే వరకు జరిగిపోయింది. చాలా బాధాకరం. చనిపోయిన వాళ్ళందరూ దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు దాదాపు 70 మంది చనిపోయారు. మొత్తం 450 మంది చనిపోయారు. ఇంకొక 500 మంది ఇష్టపడుతున్నారు. ఇది దేశం మొత్తం మీద అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఉడతా బతికిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము కూడా మాకు కావాల్సిన సహాయం బియ్యం, బట్టలు, మంత్రి సామాగ్రి అన్నీ కూడా సహాయం చేస్తాము. ఏమైనా కానీ మీకు చనిపోయిన వాళ్ళకి ప్రగాఢ సంతాపం నిర్మిస్తూ ఈ జాతీయ విపత్తు సంబంధించిన నష్టానికి చాలా బాధపడుతూ త్వరగా కోలుకోవాలి, రాష్ట్రం కోలుకోవాలి, ప్రజానీకానికి ఇంకా ఒక పునరావాస కార్యక్రమం కావాల్సిన